గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు మోకరించి ప్రార్థన చేయగలుగుతా ఉన్నారా? మోకరించి ప్రార్థించడం వల్ల చాలామంది దైవజనులు అసాధారణమైన కార్యాలు ఈ లోకంలో చేశారు. వాళ్ళందరూ గొప్పగా దేవుని పనులు ఈ యొక్క లోకంలో చేయడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ప్రతి విషయంలో మోకరించి ప్రార్థించేవాళ్ళు, దేవుని సహాయం కోరేవారు. ఈరోజు ఈజీ లైఫ్‌కి మనము అలవాటు పడిపోయాము. ఎప్పుడు చూడు చైర్‌లో కూర్చోవడము, సోఫాల మీద కూర్చోవడము, మంచి సోఫిస్టికేటెడ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మోకరించాలంటే చాలామందికి విసుగొస్తూ ఉంటుందండి. కొంతమంది అయితే ఇంకా నామూషిగా ఫీల్ అవుతారు, నేను మోకరించాలా అని కదా. కానీ మోకరించడం వల్ల నీ జీవితం మారుతుంది. మోకరించి నువ్వు ప్రార్థించడం వల్ల దేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. సో ఇవన్నీ నువ్వు చేయగలగాలి అంటే, నువ్వు మోకరించగలగాలంటే నీ బాడీ డిసిప్లిన్లో ఉండాలి. నీ బాడీ మంచి సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి. మితముగా తినాలి. నీ ఫుడ్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి. బాగా వర్కౌట్ చేయాలి. అండ్ నీ బాడీని ఎలా ఉంచుకోవాలంటే, నువ్వు ఈజీగా మోకరించి ప్రార్థించగలగాలి, ఈజీగా లేచి మళ్ళీ నీ పనులు చేసుకోగలగాలి. ఆ విధంగా నీ బాడీ డిసిప్లిన్లో ఉండాలి. వాక్యం చెప్తా ఉంది, తీతుకు రాసిన పత్రిక 2:6 చదువుకుందాం. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. ఇంగ్లీష్లో చూస్తే సిమిలర్లీ ఎంకరేజ్ ద యంగ్ మెన్ టు బి సెల్ఫ్ కంట్రోల్డ్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు యవనస్తులకు. ఏంటంటే, బీ సెల్ఫ్ కంట్రోల్డ్. నువ్వు అన్నిట్లో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. నీకు స్వీయ నియంత్రణ ఉండాలి. వెన్ యూ కంట్రోల్ యువర్ ఫుడ్, నువ్వు ఫుడ్ని కంట్రోల్ చేసినప్పుడు నీ బాడీ కంట్రోల్లో ఉంటుంది. నువ్వు ఈజీగా మోకరించగలుగుతావు, ప్రార్థించగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు ఎక్సర్సైజెస్ చేస్తావో నువ్వు ఈజీగా వంగగలుగుతావు, నిల్చోగలుగుతావు, అన్ని పనులు చక్కగా చేసుకోగలుగుతావు. సో నీ బాడీని ఊరికే రెస్ట్ ఇచ్చి లేజీగా ఉంచి నువ్వు ప్రార్థనకు దూరంగా, దేవునికి దూరంగా బ్రతకకూడదు అని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బీ సెల్ఫ్ కంట్రోల్డ్. ఒక వ్యక్తి అంటా ఉన్నాడు, ఎవరైతే తిండిని కంట్రోల్ చేస్తారో వాళ్ళు భూమి మీద అన్ని కంట్రోల్ చేయగలుగుతారంట. మిగతావన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయంట, వాళ్ళ ఆధీనంలో ఉంటాయంట. సో ఫస్ట్ థింగ్, మనం ఫుడ్ని కంట్రోల్ చేయాలి, బాడీని డిసిప్లిన్ వేలో ఉంచాలి, మోకరించి ప్రార్థించి దేవుని నుండి గొప్ప దీవెనలు మనం పొందుకోవాలి. గాడ్ బ్లెస్ యూ.